పల్నాడు జిల్లా వినుకొండలో పాతబడిన ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్తంభాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 ఏళ్ల క్రితం వేసిన ఇనుప స్తంభాలు పూర్తిగా తుప్పుపట్టిపోయాయి. పట్టణ వ్యాప్తంగా దాదాపు 100కు పైగా ఇటువంటి ప్రమాదకర స్తంభాలు ఉన్నాయి. సరైన ఎర్తింగ్ లేకపోవడంతో వర్షాకాలంలో ఈ స్తంభాలు షాక్ కొడుతున్నాయని స్థానికులు తెలిపారు. సత్తువ కోల్పోయిన కొన్ని స్తంభాలు వంగిపోయి కేవలం విద్యుత్ తీగల ఆధారంగానే నిలబట్టం గమనార్హం. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక 26వ వార్డులో ఒక ఇంటి యజమాని అప్రమత్తమై స్తంభం వల్ల షాక్ తగలకుండా ముందస్తుగా జాగ్రత్తగా తానికి ప్లాస్టిక్ పైపును అమర్చారు. పాత ఇనుప స్తంభాల స్థానంలో వెంటనే సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో పాతబడిన ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్తంభాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 క్రితం వేసిన ఇనుప స్తంభాలు పూర్తిగా తుప్పుపట్టిపోయాయి. పట్టణ వ్యాప్తంగా దాదాపు 100కు పైగా ఇటువంటి ప్రమాదకర స్తంభాలు ఉన్నాయి. సరైన ఎర్తింగ్ లేకపోవడంతో వర్షాకాలంలో ఈ స్తంభాలు షాక్ కొడుతున్నాయని స్థానికులు తెలిపారు. సత్తువ కోల్పోయిన కొన్ని స్తంభాలు వంగిపోయి కేవలం విద్యుత్ తీగల ఆధారంతోనే నిలబట్టం గమనార్హం. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో స్థానిక 26వ వార్డులో ఒక ఇంటి యజమాని అప్రమత్తమై స్తంభం వల్ల షాక్ తగలకుండా ముందస్తు జాగ్రత్తగా దానికి ప్లాస్టిక్ పైపును అమర్చారు. పాత ఇనుప స్తంభాల స్థానంలో వెంటనే సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇది 22వ వార్డు అండి. సో ఇక్కడ ఏమవుతుందంటే కరెంటు స్తంభం అనేది ఎప్పటి నుంచో కంప్లైంట్ పెట్టామండి. ఒకసారి గ్రీవెన్స్ లో పెట్టాం మనం. అప్పుడు ఇటు కూడా సుమారు 5-6 నెలలు అవుతుంది. కానీ అది పట్టించుకున్న నాదులు లేడు. అది ఏదైనా అయితే రిస్క్ జరిగితే చాలా ప్రాబ్లం అవుతుందండి. పోయినసారి కూడా కరెంటు వైర్లు కూడా తెగి కింద పడ్డాయి. అప్పుడు కూడా కంప్లైంట్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా వోల్టేజ్ లో వోల్టేజ్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చమని కూడా మనకు తెలియపరిచాం. అయినా కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. అప్పుడు నేను గ్రీవెన్స్ లో పెట్టిన తర్వాత 2-3 సార్లు కూడా కలవటం కూడా జరిగింది. వాళ్ళు ఏమంటారంటే చేసి పెడతాను, కొంచెం టైం పడుతుంది అన్నారు. ఎంత టైం ఇస్తారని అడిగితే 2 నెలలు అయిపోతుంది అన్నది. ఇప్పుడు దగ్గరికి 5 నెలల నుంచి 6 నెలలు అయింది. కానీ ఎవరు పట్టించుకున్న నాదుడు అయితే ఎవరు లేడు. నేను చాలాసార్లు మనం చెప్పుకున్నాను నేను ఆల్రెడీ. అంటే మనకి ఇనప ఈ స్తంభాలండి ఎప్పుడో కాలంలో వేసినవి. ఇవన్నీ తుప్పు పట్టి పడిపోవడం స్థితిలో ఉన్నాయి. రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఎవరండి దానికి బాధ్యత ఎవరు? అదొకసారి గమనించి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రేపు ఏదైనా జరిగితే మటుకు బాధ్యులు మీరే అవుతారండి. ఒకసారి దీన్ని పరిశీలించి త్వరగా మార్చమని కోరుతున్నానండి. ఇది కొండ కింద బజారు మాది. ఈ కట్టి 10 సంవత్సరాలు అయిందండి. ఇల్లు పక్కన ఇనుప స్తంభం ఉందండి, కరెంట్ స్తంభం. ఇది ఆల్రెడీ ఒకసారి వర్షం పడితే మాకు షాక్ కొట్టింది. నేను ఎలక్ట్రీషియన్ అండి. అధికారులు ఎంతమంది చెప్పినా కూడా మార్చలేదండి. ఇది మారవాలని కోరుకుంటున్నాను. ఇది ఇబ్బంది పడుతున్నారు. నాకు తగిలింది కాబట్టి నేను అట్టలు బుట్టలు కట్టాను దానికి. మీరైనా ఇప్పుడైనా పట్టించుకోండి. అసలు అది 10 సంవత్సరాలు అయింది ఇది చేసి, మార్చలేదండి. ఇప్పుడు కూడా మాకు పిల్లలు తిరుగుతుంటారు, వర్షం పడితే ఇబ్బంది పడతారని అధికారులను కోరుకుంటున్నాను. ఇది కొద్దిగా మార్చండి అండి. ఇది కొండ కింద బజారు మాది. ఈ కట్టి 10 సంవత్సరాలు అయిందండి.